హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి 5 వర్డ్స్ తోటి నేను రెడీగా ఉన్నాను. ఇక్కడేమో వాటి యొక్క మీనింగ్ అనేటువంటిది రాశాను, నెక్స్ట్ వాటి యొక్క యూసేజ్ అనేటువంటిది రాశాను. గుర్తుంచుకోండి, ఈ వర్డ్స్కి సంబంధించినటువంటి మీనింగ్స్ క్లియర్గా తెలుసుకోవడంతో పాటు వాటిని సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేస్తారు అనేటువంటి విషయం మీరు క్లియర్గా తెలుసుకోవాలి. అప్పుడే మీరు సిచ్యువేషనల్గా వాటిని యూజ్ చేయొచ్చు. కాబట్టి వీటిని జాగ్రత్తగా వినండి, వీటిని నోట్ చేసి పెట్టుకోండి, అవసరమైనటువంటి సిచ్యువేషన్స్లో వాటిని యూజ్ చేయండి. ఫస్ట్ వర్డ్ సబ్డ్యూడ్. ఏంటండి? సబ్డ్యూడ్. ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఇది ఒక అడ్జెక్టివ్. వీటిని నౌన్స్ ముందు యూజ్ చేసి మనము నౌన్స్ని మాడిఫై చేస్తాం. మరి దీని మీనింగ్ని గమనిస్తే, ఈ సబ్డ్యూడ్ అనేటువంటి అడ్జెక్టివ్ని 3 ఏరియాస్లో మనం మేజర్గా యూజ్ చేస్తాం, 3 డిఫరెంట్ మీనింగ్స్ తోటి. మరి ఏంటి ఆ మీనింగ్? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను క్లియర్గా మీకు అర్థం కావడం కోసం. మరి ఒక్కొక్క మీనింగ్ చూసి దాని యొక్క యూసేజ్ కూడా గమనిద్దాం. ఫస్ట్, మీరు ఈ సబ్డ్యూడ్ని ఒక కలర్ ముందు కానీ లైట్ ముందు కానీ యూజ్ చేసి దాన్ని మాడిఫై చేసేటట్లు రాసుకుంటే దాని అర్థం ఏంటంటే అది అంత బ్రైట్గా ఉండదు, నాట్ వెరీ బ్రైట్, అంత బ్రైట్గా ఉండదు అనమాట, కొంచెం డల్గా ఉంటుందని దాని ఉద్దేశం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, సబ్డ్యూడ్ లైటింగ్. అక్కడ లైటింగ్ ఉంది, బట్ ఎలా ఉందంటే అది సబ్డ్యూడ్ లైటింగ్, అంత లైటింగ్ లేదని, కొంచెము డిమ్గా ఉంది అని దాని ఉద్దేశం. నెక్స్ట్ సెకండ్ చూడండి, నాట్ వెరీ లౌడ్. అంటే మీరు సౌండ్ ముందు కనుక ఈ సబ్డ్యూడ్ని యూజ్ చేస్తే ఆ సౌండ్ ఎలా ఉంటుంది అంటే అంత లౌడ్గా ఉండదు, కొంచెం డల్గా ఉంటుంది, తక్కువగా ఉంటుంది అని దాని ఉద్దేశం. ఎగ్జాంపుల్ చూద్దాం, సబ్డ్యూడ్ చేస్. ఆ చేస్ అనేది అంతగా లేదు, తక్కువగా ఉంది అని దాని ఉద్దేశం. నెక్స్ట్, నాట్ యాజ్ హ్యాపీ యాజ్ యూజువల్. ఈ సబ్డ్యూడ్ని మీరు ఒక పర్సన్ ముందు యూజ్ చేస్తే తను ఇంత ముందంత హ్యాపీగా లేడు అని మనం చెప్పడానికి వాడతాం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం, హీ సీమ్డ్ అ బిట్ సబ్డ్యూడ్ ఎట్ లంచ్. అతను లంచ్లో అతన్ని గమనిస్తే కొంచెం డల్గా ఉన్నాడు, ఇంత ముందంత యాక్టివ్గా లేడు, హ్యాపీగా లేడు అనేటువంటి దాని ఉద్దేశం. సో ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ నౌన్స్ ముందు యూజ్ చేసి డిఫరెంట్ మూడ్స్ని మనం రిప్రజెంట్ చేయొచ్చు ఈ సబ్డ్యూడ్ అనేటువంటి ఈ అడ్జెక్టివ్ తోటి. నెక్స్ట్ సెకండ్ వర్డ్ మేడన్. మేడన్, మేడిన్ కాదు మెయిడన్. ఇది ఒక నౌన్గా మనం యూజ్ చేస్తాం. మరి ఏంటిది మీనింగ్ అంటే దీన్ని కూడా మనము 3 మేజర్ సిచ్యువేషన్స్లో యూజ్ చేయొచ్చు. అదేంటో చూద్దాం. సో చాలామంది వీటిలో 1 or 2 మీనింగ్స్ అనేటువంటి చాలామందికి తెలిసి ఉంటాయి. సరే చూడండి, ఫస్ట్ది అన్ అన్మ్యారీడ్ గర్ల్. ఒక మ్యారేజ్ కానటువంటి ఒక అన్మ్యారీడ్ గర్ల్ని చెప్పడానికి కానీ లేదా ఒక యంగ్ ఉమెన్ చెప్పడానికి కానీ మనం యూజ్ చేయొచ్చు ఈ మెయిడన్ అనేటువంటి ఈ నౌన్ తోటి. మరి ఎగ్జాంపుల్ చూద్దాం, ద నైట్స్. ఇక్కడ నైట్స్ NIGHTS కాదండి, KNIGHTS. నైట్స్ అంటే ఇక్కడ వారియర్స్, యోధులు అనమాట. ద నైట్స్ ఫాట్, వాళ్ళు పోరాడారు. ఎందుకంట? టు విన్, గెలవడానికి. ద హ్యాండ్ ఆఫ్ ఎ ఫెయిర్ మెయిడన్. సో అందమైనటువంటి ఆ యువతి యొక్క చేతిని గెలవడం కోసం, అంటే తన చేయి పట్టుకోవడం కోసం, తన దాన్ని చేసుకోవడం కోసం వాళ్ళు పోరాడారు అనేటువంటి దీని ఉద్దేశం. నెక్స్ట్, బీయింగ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో మెయిడన్ అనేటువంటి దాన్ని మనం ఇంకొక మీనింగ్లో యూజ్ చేయొచ్చు. ఏదైనా మొట్టమొదటిసారిగా జరిగింది, మొట్టమొదటిది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ మెయిడన్ని మనము నౌన్గా యూజ్ చేయొచ్చు. మరి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం, హీజ్ మెయిడన్ అపియరెన్స్ ఆన్ టీవీ. అతనికి టీవీలో ఫస్ట్ అపియరెన్స్ అనమాట ఇది. అంటే టీవీలో మొట్టమొదటిసారి అతను కనపడినటువంటి సిచ్యువేషన్ ఇది అని మనం చెప్తున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్, మీరు కనుక క్రికెట్ చూసే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు వినే ఉంటారు. అదేంటంటే an over in which no runs are scored. సో ఎట్లాంటి రన్స్ స్కోర్ చేయకుండా ఒక బౌలర్ ఓవర్ను కంప్లీట్ చేస్తే దాన్ని మనం మెయిడన్ ఓవర్ అని అంటాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం, హీ బౌల్డ్ 3 maidens in a row. అతను వరుసగా 3 maidens వేశాడు అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ థర్డ్ వర్డ్ చూద్దాం, ఇలైటెడ్. ఏంటండి? ఇలైటెడ్. ఇది ఒక అడ్జెక్టివ్ అండి. ఏంటి దీని మీనింగ్ అంటే వెరీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, చాలా సంతోషంగా, ఎక్సైటింగ్గా ఉన్నప్పుడు మనము ఇలైటెడ్ అనేటువంటి ఈ అడ్జెక్టివ్ని యూజ్ చేయొచ్చు. మన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం, హీ వాజ్ ఇలైటెడ్ బై ద న్యూస్ దట్ హీ హ్యాడ్ వన్ ద ప్రైజ్. అతను గెలిచాడు అనేటువంటి విషయం అతనికి తెలిసేటప్పటికి అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనేటువంటి దీని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఆఫ్టర్ ద కన్సర్ట్ ఐ ఫెల్ట్ ఇలైటెడ్. సో ఈ కన్సర్ట్ తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనేటువంటి దీని ఉద్దేశం. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ వియరీ. వియరీ, ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఇది ఒక అడ్జెక్టివ్ అండి. మరి ఏంటి దీని మీనింగ్ అంటే ఎక్స్ట్రీమ్లీ టైర్డ్, బాగా అలసిపోయిన. మీరు ఎప్పుడైతే బాగా అలసిపోతారో ఆ సిచ్యువేషన్లో వియరీ అనేటువంటి ఈ అడ్జెక్టివ్ని యూజ్ చేసి మనం సెంటెన్స్ ఇంగ్లీష్లో చెప్పొచ్చు. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ వన్, సిట్ డౌన్ అండ్ రెస్ట్ యువర్ వియరీ లెగ్స్. కూర్చో,
ముందు కూర్చొని అలసిపోయినటువంటి నీ కాళ్ళకి కొంచెం రెస్ట్ ఇవ్వు అని మనం చెప్తున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ఐ థింక్ హీఈస్ వెరీ ఆఫ్టర్ హిస్ లాంగ్ జర్నీ. నేనేమనుకుంటున్నానంటే అతను బాగా అలసిపోయి ఉంటాడు, ఎందుకంటే అతను లాంగ్ జర్నీ చేశాడు, చాలా ప్రయాణం తర్వాత అతడు బాగా అలసిపోయినాడు అని నేను అనుకుంటున్నాను అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ చూద్దాం. ఫిఫ్త్ వర్డ్ సపాస్. ఏంటండి? సపాస్. ఇది సర్పాస్ అని చెప్పాలంటే అది అమెరికన్ ఇంగ్లీష్లో మీరు చెప్పొచ్చు, బ్రిటన్ ఇంగ్లీష్లో సపాస్ అని చెప్తారు. ఇది ఒక వర్బ్ అండి, ఇది ఒక యాక్షన్ వర్డ్. ఏంటి దీని మీనింగ్ అంటే ఎక్సీడ్, అధిగమించడం, దాటిపోవడం. బీ గ్రేటర్ దాన్, దేన్నైనా ఎవరినైనా మీరు దాటిపోతే, అధిగమిస్తే అప్పుడు మీరు సపాస్ అనేటువంటి ఈ వర్బ్ని యూజ్ చేయొచ్చు. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ ఇది, ద బుక్ సక్సెస్ హ్యాస్ సపాస్డ్ ఎవ్రీ వన్స్ ఎక్స్పెక్టేషన్స్. ఆ బుక్ సాధించినటువంటి విజయం అనేది ప్రతి ఒక్కరి యొక్క ఎక్స్పెక్టేషన్స్ దాటిపోయింది, అంటే అంత గ్రాండ్ సక్సెస్ అయింది ఆ బుక్ అనేటువంటిది ఇక్కడ మనం చెప్తున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ కంటిన్యూ టు సపాస్ మీ ఎట్ ఆల్ గేమ్స్. ప్రతి గేమ్లో అతను నన్ను అధిగమించేశాడు అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. సో ఇవ్వండి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి 5 వర్డ్స్. మరొక వీడియోలో కలుసుకుందాం. బై బై.